అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈవినింగ్ స్నాక్స్ కింద పానీపూరి చూపించబోతున్నాను. దానికి తెల్ల బఠానీ నైట్ నుంచి నానబెట్టుకున్నాను. ఇదండి, ఇలా పొటాటో కూడా కట్ చేసి వాటర్ పోసి నియర్ బై 6 to 7 విజిల్స్ రానిచ్చుకోవాలండి. బఠానీ స్మాష్ అవ్వాలి కాబట్టి. ఇదండి, సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు 7 to 8 విజిల్స్ రావాలి. ఇదండి, పుదీనాను పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాను. దీంట్లోకి మనము చింతపండును స్క్వీజ్ చేసుకొని రసం పోసుకోవాలండి. ఇదండి, చింతపండు జ్యూస్ కూడా వేసేసాను. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్. ఇది పానీకండి. ఇదండి, బఠానీ ఆలు ఉడికిన తర్వాత దాన్ని స్మాషర్తో కానీ పప్పుగుత్తితో కానీ ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇదండి, ఇలా బఠానీ ఆలు పేస్ట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనము కొంచెం పానీపూరి పౌడరు యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పానీ కూడా ఉంది కదండి, దీంట్లో కూడా కొంచెం పొడి పానీపూరి పొడి వేసుకోవాలి. అప్పుడు పానీపూరి ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మిక్స్ చేసేసుకున్నామంటే దాంట్లోకి సరిపోతుంది. ఇదండి, దీంట్లో మనం ఉడకబెట్టుకున్న దాంట్లో ఆనియన్స్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ పైన ఉంచుకునేకి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలంతా. ఇదండి, పూరీస్ ఇలా వేయించుకోవాలండి. ఇదండి, పానీపూరి పేస్ట్ చేసి చాలా బాగుంది. లైక్, షేర్ and subscribe to our channel. Bye bye.